నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ప్రకృతి విపత్తుల వెనుక మానవ తప్పిదాలు ఉండవు అనుకుంటే పొరపాటే. అదిగో అక్కడ చీరాల తీరంలో జరిగిన విధ్వంసం వెనుక అసలు నిందితులు ప్రకృతి కాదు, అవినీతి అధికారులు, ఆక్రమణదారులు. చీరాల నియోజకవర్గంలో సోనా పోరంబోకు భూములే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ మాఫియా పడగవిప్పింది. రిసార్టుల పేరుతో తీరాన్ని కబ్జా చేస్తుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఫలితం నిన్నటి మోందా తుఫాను దాటికి తీర ప్రాంత రహదారులు చిన్నాభిన్నమైపోయాయి. రహదారుల కోతకు గురై రాకపోకలు నిలిచిపోయిన అధికారుల్లో చలనం లేదు. ప్రభుత్వ భూములు కబ్జా కోరలు పాలయ్యాయి. చీరాల నియోజకవర్గంలో 2 ఏళ్లుగా సాగుతున్న అక్రమ దందా ఇది. తీర ప్రాంత రక్షణగా ఉండాల్సిన సోనా పోరంబోకు భూములను ప్రైవేట్ వ్యక్తులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డాగా మార్చుకున్నారు. పెద్ద పెద్ద రిసార్టులు నిర్మిస్తూ ప్రకృతి సహజ సిద్ధమైన రక్షణ కవచాలను ధ్వంసం చేశారు. ఈ అక్రమ కట్టడాల ప్రభావం నిన్నటి మోందా తుఫాను సమయంలో స్పష్టంగా కనిపించింది. సముద్రపు అలల తాకిడిని అడ్డుకోవాల్సిన భూములు ఆక్రమణకు గురవడంతో సముద్రం విరుచుకుపడింది. ఫలితంగా తీర ప్రాంత రహదారులు తీవ్రంగా కోతకు గురై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తీర ప్రాంత ప్రజలు నరకాన్ని చూశారు. కానీ అసలైన విడ్డూరం ఇక్కడే ఉంది. ఈ వినాశనానికి కారణమైన రియల్ ఎస్టేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని కేవలం సహజ విపత్తుగా ముద్రవేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై కానీ, నిబంధనలు ఉల్లంఘించిన కబ్జాదారులపై కానీ ఇప్పటి వరకు ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బలైపోతున్నది మాత్రం సామాన్య ప్రజలు మరియు ప్రభుత్వ ఆస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి బాధ్యులైన అధికారులకు, ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తుందా, లేక ఈ అక్రమాలకు సహజ విపత్తు అనే ముసుగును అలాగే ఉంచుతారా? వేచి చూడాలి. అధికార యంత్రాంగం మరియు ప్రైవేటు వ్యక్తుల మధ్య కుదిరిన ఈ అక్రమ ఒప్పందం వెనుక అసలు సూత్రధారులెవరో బయటపడాల్సి ఉంది. నిబంధనలు తుంగలో తొక్కిన రిసార్ట్స్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అవతల ఒక 10 ఎకరాల